ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా నష్టపోయింది ప్రతిపక్ష పార్టీ. లాభపడింది అధికార పార్టీ. ముఖ్యంగా కనీసం ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మనం ఎందుకు ఓడిపోయాం? మన నియోజకవర్గంలో ఈ ఓట్లు ఎలా ఎక్కువ వచ్చినాయి? లేకపోతే పోలింగ్ అయిన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లు ఎక్కువ ఎలా ఉన్నాయి? ఇది ఎలా సాధ్యమని ఓడిపోయిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి అసలు మాట్లాడకపోవటం కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఈ మాట మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారంటే మనకు అభిమానం. ఆయన ప్రజల మనిషిగా మనం చూస్తూనే ఉన్నాం గానీ, ప్రజల ఓట్లను దొంగలిస్తున్నటువంటి ఇటువంటి పార్టీలను, ఈ దొంగలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం కోసం మనం మాట్లాడకపోతే ఎలా? అనేది మాత్రం ఒక $1,000,000 ప్రశ్నగానే ఉంది. మరి ఎందుకనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి, బీజేపీ దొంగలించిన ఓట్ల గురించి ప్రశ్నించడంలో మాత్రం ఖచ్చితంగా మనం వెనకబడే ఉన్నాం. అసలు నిజంగా దాని మీద మనం నోరు మెదపకపోవడం మాత్రం అత్యంత బాధాకరం.